ఏంటి అలా చూస్తున్నావు? రాజకుమారి అని పేరెట్టుకుని ప్రిన్సెస్ లక్షణాలు ఒక్కటి లేవు, తీరిగ్గా లేసింది. ఎలా వెళ్తావే? రెడ్ అది చెయ్యి కాదు. పళ్ళు తోమేవా? పోనీ స్నానం అన్నా చేసావా? ప్యాంట్ వేసుకొని పైన చడ్డీ వేసుకుంటావు నువ్వు? పళ్ళుతో వెక్క కదా స్నానం చేస్తారా? ఏ పాయింట్ మీద తిట్టాలి? ఏ తిట్టడానికి ఏం రీజన్ దొరకలేదా? తడువుకుంటున్నా, తప్పుకో. తప్పుకోకపోతే పువ్వల్లాగెత్తవా? అవి పాత రోజులు. మరి ఈ రోజుల్లో అయితే ఏం చేస్తావేంటి? అరుత్తావు. కరుతావా? అవసరం లేదు. అందుకని నిజాలు చెప్పినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. పల్లెటూరు అమ్మాయిని చేసుకుంటే పద్ధతిగా ఉంటుంది అనుకున్నాను, కానీ పగ తీర్చుకుంటుంది, పాము ఒకంది. పాలల్లో పాయిజన్ కలిపితే పగంటారు. మరి ఏళ్ళ తలుపు సందులో పెట్టి నొక్కితే సరసం అంటారు. సరసం అంటే సమ్మగా ఉండాలి, సత్తరకాయ మొకందా, ఇలా చలిపోయకూడదు. పల్లెటూరు కదా, కొంచెం మోటుగా ఉంటది, కానీ చానాళ్ళు గుర్తుంటది. నేను గాని గట్టిగా గుర్తు పెట్టుకున్నానంటే యుద్ధం ఇంకో రేంజ్ లో ఉంటది. ఒకసారి మొహం అద్దంలో చూస్తే యుద్ధాలు గుర్తురావు. వెళ్ళండి, వెళ్ళి ఏళ్ళకు ప్లాస్టర్లు వేసుకోండి, నేను వచ్చి పెసరట్లు వేస్తాను. నేను ఎందుకు వెళ్తాను? డబుల్ స్ట్రోక్ తగిలింది. ఇవాళ రివెంజ్ తీర్చుకోపోతే రేత్రికి నిద్రట్టదు. తీర్చుకుంటా. ఏం బచ్చిరాగా ఎళ్ళకి గోరెంటాకు పెట్టుకున్నావు? నొక్కేసిందే. గోరెంటాకు కాదు, అరిటాకు మోగందారా, నీ అక్క డోర్ సందులేసి నొక్కేసింది. ఖాళీగా ఉంటే ఆ ఏళ్లతో క్యాండీ క్రష్ ఆడుకోబా. అక్కతో పెట్టుకుని ఎందుకు ఇలా క్రష్ అయిపోతావు? పెట్టుకుంటే కట్టుకున్నావు నేను కూడా చూడకుండా తలుపు సందులోని మంచం విరుకులోని పెట్టి నొక్కేస్తారా? అడుగు మనుషుల్లో అవతారాలు మీరును. ఈ వేళ్లతో దాని మెళ్ళలో తాళి కట్టినప్పుడు కరుణ నిండిన కళ్ళతో జాలిగా చూసింది. ఇప్పుడు జాగిలలో ఇంతంత పళ్ళేసుకుని మీదడిపోతుంది. గేలానికి చేప తగిలే వరకే బా, గట్టు మీద గమ్ముని కూర్చుంటారు. తగిలేక పులుసెట్టేసుకోవచ్చు, ఇగురెట్టేసుకోవచ్చు, ఫ్రై చేసేసుకోవచ్చు, పోరు కొడితే కాల్చుకుని కూడా తినేయచ్చు. తండేసినోని డిష్ తోటి పండించి ఓని ఫిష్ తోటి పోలిస్తే వచ్చే జన్మలో పాత్రలతో పీచుల్లా పడతారే నాచుమహల్లా. తోడబుట్టింది కదా అని తోడుగా తయారైపోతున్నావు తాబేలు మొహం వేసుకుని. నేల మీద పుట్టినందుకు న్యాయం ధర్మం పాటించాలి. అయ్యారు ఐస్ వాటర్. ఈడు బెటరు, శాలరీ లేటుగా ఇచ్చిన సానుభూతి ఉంది. మగాడు కదా. థ్యాంక్స్. మ్యాన్షన్ హౌస్. అది అనిపిస్తే ఇది అమ్మా అనిపించింది. కనీసం ఈ ఐస్ వాటర్ కున్న మర్యాద కూడా దాని ఐస్ లో లేదురా. మధ్యలో పెట్టి నొక్కేసింది, కోడి పెట్టేసిన గుడ్ల తలక వేసుకుని. ఆహా, కారణం ఏమని ఉందేమో. మారణాయుధాలు లాంటి మనుషులు కారణాలు ఏముంటారా? దారుణాలు చేయడం తప్ప. మానవత్వం ఉన్న మొగోడిని కాబట్టి వీళ్ళ ఇష్టానుసారం చేస్తున్నారు గాని వీళ్ళు వేసి వేసాలకి ఊసలు గుచ్చి నిప్పుల మీద కలుపుతారు. ఏంట్రయ్యి? కబాబులు. అలా కాల్చి సచ్చాడు. అది ఉంది చూడు, అమాయకత్వం అనే అట్టేసుకున్న ఆటం బొమ్మ. దీని మొహం చూసి ఎవరైనా ఏమనుకుంటారో తెలుసా? మజ్జిగన్నం తినే బుజ్జి పిల్ల అనుకుంటారు. పచ్చినెత్తుల్లో పందరు కలుపుని తాగేద్దది. ఇంకా అది ఉంది చూసావా, ఈ ఏళ్ళు నలిపేసింది. దాని కంఫర్ట్ కోసం పక్కోడు చచ్చిపోతున్నా కూడా ఎంత కూడా చెల్లించదు. అంత మంచి సైకో. పైకి మాత్రం పెద్ద పెద్ద త్యాగాలు చేసేస్తున్నట్టు ఎదవ కబుర్లన్నీ చెప్పుద్ది, లోపలన్నీ క్రిమినల్ థాట్స్. చూస్తే తులసికోట దగ్గర దీపాలెట్టే సాధ్వికురాలనుకుంటారు, కానీ తలకాయల దగ్గర దీపాలెట్టే హంతకురాలది. ఇదే సాక్ష్యం. బాగైంది. నేను దేవుడి దగ్గరికి వెళ్తే నువ్వు దిక్కుమల్దారు అయిపోతావు. వద్దు వద్దన్నప్పుడు ఇలా బాక్కూడదు కదా. కిచెన్ లోకి వెళ్ళి కత్తి పెడతారు, కండాలుగా నరికేస్తారు. అవన్నీ క్రిమినల్ థాట్స్ కదా. అలాగే ఎక్కడికి ఎగట్టుకుంటా పోతాం, ఎల్లేసుకుని మొక్క వేసుకుని